మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో 5 రోజులుగా చికిత్స పొందుతున్న కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కొడాలి నాని గుండెకు సంబంధించి 3 గుండె కవటాలు మూసుకుపోయినట్లు ఏఐజీ వైద్యులు నిర్ధారించారు. దీంతో బైపాస్ సర్జరీ చేయించాల్సిందేనని డాక్టర్లు కొడాలి నాని కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. దీంతో ఆయనను ముంబైకి హుటాహుటిన ప్రత్యేక విమానంలో తీసుకువెళ్లారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో కొడాలి నాని బైపాస్ సర్జరీ చేయించుకుంటారు. ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ పాండా కొడాలికి బైపాస్ సర్జరీ చేస్తారు. గతంలో మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్, కొరకళ్ల నారాయణ, రఘురామకృష్ణరాజుకు డాక్టర్ పాండానే బైపాస్ సర్జరీ చేశారు. వీలైనంత త్వరగా కొడాలికి మెరుగైన వైద్యం అందించాలని ఏఐజీ డాక్టర్లు చెప్పడంతో కొద్దిసేపటి క్రితం ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు.